ఇక్కడ కొండెక్కిపోయిందా? అమ్మగారికి ఇప్పుడే చెప్పా ఉన్నదని చెప్పింది నాకు. అదే హుండీ ముందు ఆరతి అద్దుకుండేది లేదా అక్కడ? కొండెక్కిపోయిందా? తతస్తాం భగవన్నీతిం పూర్వం జగ్రాహ శంకరః బహురూపో విశాలాక్ష శివస్థాను రూప ఉమాపతి. ఆ తర్వాత ఈ నీతిని మొదటిగా శంకరుడు గ్రహించాడు. అతడు బహురూపాలు గలవాడు, విశాలమైన కనులు గలవాడు, మంగళప్రదుడు, స్థిరుడు. ప్రజానామాయుషోహాసం విజ్ఞాయ భగవాన్ శివ సంచిక్షేప తతః శాస్త్రం మహాస్త్రం బ్రహ్మణా కృతం వైశాలాక్షమితి ప్రోక్తం తదింద్రియ ప్రత్యపద్యత. ప్రజల ఆయువు తగ్గిపోతుందని తెలుసుకుని శివుడు బ్రహ్మ చేసిన ఆ శాస్త్రాన్ని సంగ్రహంగా వ్రాశాడు. దాని పేరు వైశాలాక్షం. దాన్ని ఆ తర్వాత ఇంద్రుడు గ్రహించాడు. దశాధ్యాయ సహస్రాణి సుబ్రహ్మణ్యో మహాతప భగవాన్ పితశాస్త్రం సంచిక్షేప పురందర సహస్రై పంచభిస్తాత యదుక్తం బాహుదంతకం. మరి ఆయన 1,00,000 అధ్యాయాల్లో రాసిన దాన్ని 10,000 అధ్యాయాల్లో శివుడు తయారు చేసి ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ మహాశాస్త్రాన్ని ఇంద్రుడు 5,000 అధ్యాయాల్లో ఇంకా సంక్షిప్తంగా రాశాడు. దాని పేరు బాహుదంతకం. శివుడు సంగ్రహంగా రాసిన దాని పేరు వైశాలాక్షం. అయితే ఇంద్రుడు ఇంకా సంక్షిప్తంగా చేసిన దాని పేరు బాహుదంతకం. అధ్యాయానాం సహస్రైస్తు త్రిభిరేవ బృహస్పతి సంచిక్షేపేశ్వరో బుద్ధ్యా బార్కస్పత్యం తదుచ్యతే. బృహస్పతి ఇంకా దాన్ని తగ్గించి 3,000 అధ్యాయాల్లో సంక్షేపించాడు. దాని పేరు బార్కస్పత్యం. అధ్యాయానాం సహస్రేణ కావ్య సంక్షేపమబ్రవీత్ తత్శాస్త్రమమిత ప్రజ్ఞ యోగాచార్యో మహాయశ. ఇక శుక్రుడు అమితమైన ప్రజ్ఞతో దాన్ని 1000 అధ్యాయాలతో ఇంకా సంగ్రహంగా రాశాడు. ఏవన్లోకానురోధేన శాస్త్రమే తన్మహర్షిభి సంక్షిప్తమాయుర్విజ్ఞాయ మత్స్యానాం హ్రాసమేవ చ. ఇలా లోకస్థితిని బట్టి మర్చుల యొక్క ఆయువు తగ్గిపోవడం తెలుసుకుని దాన్ని మెల్లమెల్లగా చిన్నగా చేయటం, సంక్షిప్తం చేయటం మొదలుపెట్టారు. అథ దేవా సమాగమ్య విష్ణుమూచు ప్రజాపతి ఏకోయోర్హతి మత్స్యేభ్య శ్రేష్టన్నైతం సమాధిశ. అప్పుడు దేవతలంతా వచ్చి విష్ణుమూర్తితో మానవులందరికంటే శ్రేష్ఠుడైన ఒక్కడిని మాకు అధిపతిగా ఇవ్వు అని అడిగారు. తథా సంచిత్య భగవాన్ దేవో నారాయణ ప్రభు తైజసం వై విరజసంసో సృజన్మానసంస్కృతం. భగవంతుడైన నారాయణుడు ఆలోచించి విరజుడనే మానసపుత్రుణ్ణి అప్పుడు సృష్టించాడు. విరజాస్తు మహాబాహ ప్రభుత్వం భువినైచ్చత న్యాసాయైవా భవద్బుద్ధి ప్రణీత తస్య పాండవ. కాని విరజుడు ప్రభుత్వం గ్రహించడానికి ఇష్టపడలే. అతని బుద్ధి సన్యాసం తీసుకోవాలని నిశ్చయించింది. కీర్తిమాంస్తస్య పుత్రో భూత్ సోపి పంచాతికో భవత్ కర్ధమస్తస్య తు సుతః సోప్యతప్యను మహత్తపః. అతని కొడుకు పేరు కీర్తిమంతుడు. అతనికి కూడా దీని మీద ప్రీతి లేదు, ప్రభుత్వం మీద. అతని కొడుకు కర్ధముడు. అతడు గొప్ప తపస్సు చేశాడు. ప్రజాపతే కర్ధమస్య త్వనంగో రామ వయసుత ప్రజా రక్షయిత సాధు దండనీతి విశారద. ఈ కర్ధమ ప్రజాపతికి అనంగుడనే కొడుకుడు పుట్టాడు. అతడు చాలా సాధుడు, ప్రజల రక్షకుడు, మంచి దండనీతి విశారదుడు కూడా. అనంగపుత్రో అతిబల నీతిమాన అభిగమ్య వై ప్రతిపేదే మహారాజ్యం అధేంద్రియ వశోభవత్. అనంగని పుత్రుడు అతిబలుడు, మంచి నీతిమంతుడు, ఇంద్రియాలకు వశుడయ్యాడు. అతడు మృతోస్తు హితారాజన్ సునీధానామ మానసి ప్రఖ్యాత త్రిశ్లోకేషు
యాసోవ్యనమ జీజనత్ మృత్యువు యొక్క మానస పుత్రిక సునీధ. ఆమె ముల్లోకాల్లో కూడా ప్రసిద్ధికి ఎక్కింది. ఆమె వేణుడు అనేవాడిని కన్నది. తం ప్రజాసు విధర్మాణం రాగద్వేషవశానుగం మంత్రపూతై కుశైర్ఘ జగ్రహ ఋషయో బ్రహ్మవాదిన. ప్రజల్లో అధర్మపరుడు రాగద్వేషవశుడు అయిన వేణుని బ్రహ్మవాదులైన మహర్షులు మంత్రపూతాలైన దర్భలతో చంపేశారు. మమంధుర్ దక్షిణం చోరం ఋషేస్తస్య మంత్రత తతోస్య వికృతో జజ్ఞే హ్రస్వాంగ పురుషో భువి. ఆ తర్వాత మంత్రపూర్వకంగా వేణుడి యొక్క కుడి తొడను మధించారు. దాని నుండి వికార రూపంతో ఒక పురుషుడు పుట్టాడు. దగ్ధస్తూణ ప్రతీకాశ రక్తాక్ష కృష్ణమూర్ధజ నిషీదేచ్చేవమూచుస్తం ఋషో బ్రహ్మవాదిన. అతడు కాలిన ఇనుప బొమ్మలా ఉన్నాడు. ఎర్రటి కన్నులు, నల్లటి వెంట్రుకలు. వాటిని చూసి బ్రహ్మవేత్తలైన ఋషులు నిషీధ అని పిలిచారు. వాడిని తస్మాన్ నిషేధ సంభూత క్రూరా శైలవనాశ్రయ ఏచాన్యే వింజ విలయ నిలయ మ్లేచ్ఛ శతసహస్ర చేత వాడి వల్ల నిషాదులు పుట్టారు. వారంతా కూడా క్రూరులు. అడవులు పర్వతాలు పట్టి తిరిగేవారు. ఇంకా కొంతమంది వింధ్య పర్వతం నిలయంగా పుట్టారు. వాళ్ళు మ్లేచ్చులు అన్నారు. వాళ్ళు భూయోస్య దక్షిణం పాణిం మమంధుస్తే మహర్షయ తథ పురుష ఉత్పన్న రూపేణేంద్రైవాపర. మహర్షులు మళ్లీ వేణుడి యొక్క కుడి చేతిని మధించారు. అప్పుడు ఇంద్రుడి వంటి రూపం గల పురుషుడు పుట్టాడు. కవచీ బద్ధ నిస్త్రంసి ససర ససరాసర వేద వేదాంగ విచ్చైవ ధనుర్వేదేశ అరఘాతుడు కవచం, ఖడ్గం, బాణాలు, ధనస్సు ధరించి ఉన్నాడు. వేద వేదాంగాలు తెలిసిన ధనుర్వేద పండితుడు అతడు. తం దండనీతి సకలాశ్రిత రాజన్నరోత్తమం తతస్తు ప్రాంజలిర్వైన్య మహర్షింస్థ అనువాచ. వైన్య అంటే వేణుడు యొక్క కొడుకు అనమాట. కుడి చేతిని మర్దించి పుట్టినవాడు. అతడు అంజలి గణించి మహర్షులతో అన్నాడు, సుసూక్ష్మమే సముత్పన్న బుద్ధిర్ధర్మార్థదర్శిని అనయా కిం మయా కార్యం తన్మే తత్వేన సంపత. నా బుద్ధి చాలా సూక్ష్మమైనది, ధర్మమును అర్థమును దర్శింపగలదది. దీంతో నేనేం చేయాలో తత్వపూర్వకంగా చెప్పండి. యన్మాం భవంతో వక్షంతి కార్యమర్థ సమన్వితం తతహం వై కరిష్యామి. నాత్ర కార్య విచారణ ప్రయోజనంతో కూడిన కార్యం ఏదైనా నాకు మీరు చెప్తే దాన్ని తప్పనిసరిగా చేస్తాను, ఆలోచించక్కర్లేదు అన్నాడు. తమూచుస్తత్ర దేవాస్తే తే చైవ పరమర్షయ నీతో ఎత్ర ధర్మో వై తమశంక సమాచార. అప్పుడు దేవతలు మహర్షులు అతనితో ఎక్కడ నియతమైన ధర్మం ఉందో దాన్ని నిశ్శంకంగా ఆచరించు అన్నారు. ప్రియా ప్రియే పరిత్యజ్య సమసర్వేషు జంతుషు కామం క్రోధం చ లోభం చ మానం చోత్సృజ్య దూరత. ప్రియము అప్రియము అనేవి విడిచి సర్వప్రాణుల మీద సమబుద్ధి కలిగి కామం క్రోధం లోభం మానం దూరంగా వదిలి ధర్మం ఆచరించు. యస్య ధర్మాత్ ప్రవిచలయేత్ లోకే కస్యవ మానవ నిగ్రాహ్యాస్తే స్వబాహుభ్యాం శస్య ధర్మం అవేక్షిత. సదా ధర్మరక్షణం చేస్తున్నప్పుడు ఎవడైనా మానవుడు ధర్మం నుండి తొలగితే నీ చేతులతోనే వాణ్ణి నిగ్రహించు. ప్రతిజ్ఞాంచాతిరోహస్వ మనసా కర్మణ గిర పాలయిష్యామ్యహం భౌమం బ్రహ్మైచ్చేవచాసకృత్. మనస్సుతో, చేష్టతో, మాటతో అంటే త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ భూమి మీద వేదాన్ని రక్షిస్తాను అని ప్రతిజ్ఞ చేయి నువ్వు. యశ్చాత్ర ధర్మో నిత్యోక్త దండరీతి వ్యపాశ్రయ తమశంక కరిష్యామి స్వవశో నా కదాచన. దండనీతిని ఆశ్రయించిన నిత్యమైన ధర్మాన్ని నిశ్శంకంగా నిర్వహిస్తాను, ఎప్పుడు ఇంద్రియాలకు వశం కాను అని ప్రతిజ్ఞ చెయ్యి. అదండ్యామే ద్విజాశ్చేతి ప్రతిజానీహవే విభో లోకంచ శంకరాత్కృత్స్నం త్రాతాస్మీతి పరంతప. ద్విజులు నాకు దండింప తగని వారు కారు, లోకాన్నంతా శంకరు నుండి రక్షిస్తాను అని ప్రతిజ్ఞ చేయి. వైన్యస్త తస్తానువాచ దేవాన్
పురోగమాన్ బ్రాహ్మణా మే మహాభాగా నమస్య పురుషర్షభ. ఉంటావు కదా ఒక 10 నిమిషాలు నాయర్, ఉంటావా 10 నిమిషాలు? అయిపోవచ్చింది. అప్పుడు ఆ వేణుని కొడుకు వైన్యుడు దేవతలతో ఋషులతో, పురుషశ్రేష్ఠులైన బ్రాహ్మణులు నాకు నమస్కరింపదగిన వారు అన్నాడు. ఏవమస్థితి వైన్యస్తు తైరుక్తో బ్రహ్మవాదిభి పురోధాశ్చ భవత్తస్య శుక్రో బ్రహ్మమయోనిధి. బ్రహ్మవేత్తలందరూ కూడాను అలానే అగుగా కాని వైన్యుడితో అన్నారు. బ్రహ్మ నిధి అయిన శుక్రుడు అతనికి పురోహితుడయ్యాడు. మంత్రుడో వాలకిల్యాశ్చ సారస్వచ్చో గణస్తథ మహర్షి భగవాన్ గర్గ తస్య సంవత్సరో భవత్. వాలకిల్యులు సారస్వతులైన మహర్షి గణము అతనికి మంత్రులయ్యారు. గర్గ మహర్షి అతనికి జ్యోతిష పండితుడయ్యాడు. ఆత్మనాస్తమ ఇచ్చేవ శృతిరేషా పరాన్ ఋషు ఉత్పన్నౌ బంధినౌ చాస్య తత్పూర్వౌ సూతమాగదౌ. మానవుల్లో ఈ పృథు చక్రవర్తి వైన్యుడున్నాడే తనతో 8వ వాడని వేదం చెప్తుంది. అతనికన్నా పూర్వమే సూతుడు మాగధుడు అని 2 స్తోత్ర పాఠకులు పుట్టారు. తయో ప్రీతో దదో రాజా పృథుర్వైన్య ప్రతాపవాన్ అనూపదేశం సూతాయ మగధం మాగధాయజ. వేణుని కుమారుడైన పృథు మహారాజు వారికి ప్రీతుడై సూతుడికి అనూపదేశము, మాగధుడికి మగధ దేశం ఇచ్చాడు. సమతాం వసుధాయాశ్చ ససమ్యకుదపాదయద్ వైషమ్యం హి పరం భూమే ఆసీదితి చ నహశ్రుతం. అతడు భూమి మీద సమత్వం ఏర్పరిచాడు. అంటే సమత్వం అంటే భూమి ఎత్తుపల్లాలుగా ఉండేది, దాన్ని సమతలంగా తీర్చిదిద్దాడు. అంతకుముందు ఎగుడు దిగుడుగా ఉండేదన్నమాట. మన్వంతరేషు సర్వేషు విషమా జాయతే మహి ఉజ్జహార తతో వైన్య శిలాజాలాన్ సమంతతః ధనుష్కోట్యా మహారాజా తేన శైలా వివర్ధిత. మన్వంతరాలన్నింటిలోనూ కూడా భూమికి ఎగుడు దిగుళ్ళు ఎత్తుపల్లాలు ఏర్పడుతూ ఉంటాయి. అంచేత పృథువు తన వింటి కొప్పుతో రాళ్ల సముదాయాలను పైకెత్తాడు. దాంతో పర్వతాలు వృద్ధి పొందాయి. స విష్ణునా చ దేవేన శక్రేణ విబుధై సహ ఋషిభిశ్చ ప్రజాపాలై బ్రాహ్మణైశ్చ అభిషేచిత. విష్ణువు, ఇంద్రుడు, దేవతలు, మహర్షులు, ప్రజాపాలకులు, బ్రాహ్మణులు అంతా కూడా పృథువుకి రాజ్యాభిషేకం చేశారు. తం సాక్షాత్ పృథివీ భేజే రత్నాన్యాదాయ పాండవ సాగర సరితాం భర్త హిమవాంశ్చ చలోత్తమ శక్రశ్చ ధనమక్షయ్యం ప్రాదాత్ తస్మై ధిష్టర. భూది స్వయంగా రత్నాలు తీసుకుని వచ్చి అతన్ని సేవించింది. నదుల భర్త అయిన సముద్రుడు, పర్వతరాజైన హిమవంతుడు, ఇంద్రుడు అతనికి అక్షయమైన ధనం ఇచ్చారు. రుక్మంచాపి మహామేరు స్వయం కనక పర్వత యక్ష రాక్షస భర్తా చ భగవాన్ నరవాహన ధర్మే చార్థే చ కామే చ సమర్థం ప్రదధౌ ధనం. బంగారు కొండ మేరు పర్వతం ఉంది, అది స్వయంగా వచ్చి బంగారం ఇచ్చాడు. ఆ మేరు యక్షరాక్షసులకు ప్రభు అయిన కుబేరుడు ధర్మార్థ కామాలు నిర్వహించడానికి ధనాన్ని ఇచ్చాడు. హయారథాశ్చ నాగాశ్చ కోటిశ పురుషాస్తథా ప్రాదుర్బభూవుర్వైన్యస్య చింతనాధీన పాండవ. గుర్రాలు, రథాలు, ఏనుగులు కోట్ల కొలది భటులు ఆ పృథువికి తలచిన వెంటనే వచ్చాయి. నజరా నచ దుర్భిక్షం నాథయో వ్యాధయస్తథా సరీ నృపేభ్యస్తేనేభ్య నన్యోన్యాత్కతాచన భయముత్పత్యతే తత్ర తస్య రాజ్ఞోభిరక్షణాత్. ఆ రాజు యొక్క రక్షణ వల్ల రాజ్యంలో ఎవరికి కూడా ముసలితనం లేదు, కరువు లేదు, మనోవ్యాధి లేదు, రోగం లేదు, సర్పాల వల్ల గాని దొంగల వల్ల గాని భయం లేదు. మానవుల్లో కూడా పరస్పరం ఒకరంటే ఒకరికి భయం లేకుండా నిర్భయంగా జీవించారు. ఆపస్తస్తంభిరే చాస్య సముద్రం అభియాస్యత పర్వతాస్య దుర్మార్గం ధ్వజభంగశ్చ నాభవత్. సముద్రంలోకి వెళ్లే నీరు కూడా ఆగిపోయింది, పర్వతాలు కూడా మార్గం ఇచ్చేవి, అతని ధ్వజాలు ఎప్పుడూ వాలిపోలే. తేనేయం పృథివీ దుగ్ధా సస్యాని దశ సప్త చ యక్ష రాక్షస నాగాశ్చ పీప్సితం యస్య యస్య యత్. భూమి ఈ పృథు చక్రవర్తికి కోరినవన్నీ ఇచ్చింది. 17 రకాల పంటలు ఇచ్చింది. యక్షులు, రాక్షసులు, నాగులు కోర్కెలు అన్నిటినీ కూడా తీర్చేవారు. తేన ధర్మోత్తరశ్చాయం కృతో లోకో మహాత్మన
రంజితాశ్చ ప్రజా సర్వాతేన రాజేతి సభ్యతే. ఈ లోకమంతటినీ కూడా పృథు మహారాజు ధర్మోత్తరం చేశాడు, ప్రజలందరినీ రంజింపజేశాడు. అంచేత అతడు రాజశబ్దంతో పిలువబడ్డాడు. తొలి రాజు ఎవరయ్యా అంటే ఆదిరాజు పృథువు అనమాట, పృథ్వీ చక్రవర్తి. బ్రాహ్మణానాం క్షత్ర అంటే రాజు, అందరూ మనుషులు ఒకటే కదా, అందులో రాజు అనేది వేరుగా ఎందుకుంటాడు అని ధర్మరాజు ప్రశ్న. ఇదిగో ఆ రాజు శబ్దం ఇక్కడి నుంచి వచ్చిందయ్యా, పృథ్వీ చక్రవర్తి దగ్గర నుంచి. బ్రహ్మణానాం క్షత్రాణా తత క్షత్రియ ఉచ్యతే ప్రథిత ధర్మతశ్చేయం పృథివీ బహుభీ స్మృత. బ్రాహ్మణుల్ని బాధల నుండి రక్షించాడు ఆయన, అందుకే క్షత్రియ శబ్దం అతని పట్ల సార్థకమైంది. అంటే క్షతములు అంటే బాధలు, బాధల నుండి రక్షించేవాడు కాబట్టి క్షాత్ర ధర్మం అయిందనమాట, క్షత్రియుడు అయ్యాడు. పృథువు చేసిన ధర్మ పరిపాలన వల్ల భూమికి పృథివీ అనే పేరు వచ్చిందని చాలా మంది అంటారు. స్థాపనం చాకరోద్విష్ణు స్వయమేవ సనాతన నాతివర్తిష్యతే కశ్చిత్ రాజం స్వామితి భారత. సనాతనుడైన విష్ణు స్వయంగా రాజా నిన్నెవరూ కూడా మించిపోలేరు అని ఒక స్థాపనం చేశాడు. తపసా భగవాన్ విష్ణు అవివేశ భూమిపం దేవవన్నన దేవానాం నమతేయం జగన్రూపం. పృథువు చేసిన తపస్సు చేత విష్ణువు అతనిలో ఆవేశించాడు. అంచేత మానవులు దేవతలు కూడా దేవుడికి నమస్కరించినట్టుగా రాజుకు నమస్కరించేవారు. దండ నీచాచ సతతం రక్షితవ్యం నరేశ్వర నా దర్శయే తథా కశ్చిత్ చార నిష్పంద దర్శన. రాజా రాజ్యాన్ని దండనీతితో సతతము రక్షించాలి. గూఢచారులు చూస్తూ ఉంటారు కాబట్టి రాజ్యాన్ని ఎవరూ చెడగొట్టలేరు. శుభం ఈ కర్మరాజేంద్ర శుభత్వాయోపకల్పతే ఆత్మనా కారణైశ్చేవ సమస్యేహమహిక్షిత కో హేతుర్ యద్వసే తిష్టేత్ లోకో దైవాధృతే గుణా. మనస్సు చేష్టలు సమానంగా ఉన్న రాజు చేసే శుభకృత్యాలు శుభఫలాన్నే ఇస్తాయి. అంచేత లోకమంతా అతని వశంలో ఉంటుంది, దానికి దైవం కంటే వేరే కారణం ఉండదు. విష్ణోర్లలాటాత్ కమలం సవర్ణమ భవత్తదా శ్రీ సంభూత యతో దేవి పత్ని ధర్మస్య ధీమత. అప్పుడు విష్ణువు నుదుటి నుండి బంగారు కమలం పుట్టింది, దాని నుండి లక్ష్మీదేవి జన్మించింది, ఆమె ధర్మానికి పత్ని అయింది. శ్రీయ సకాశాదర్ధస్య జాతో ధర్మేణ పాండవ అధ ధర్మస్తథైవార్ధ శ్రీశ్చ రాజ్యే ప్రతిష్ఠిత. ధర్మం వల్ల లక్ష్మికి అర్థం పుట్టింది, దాంతో ధర్మం అర్థం లక్ష్మి అతని రాజ్యంలో ప్రతిష్ఠింపబడ్డాయి. సుకృతస్య క్షయాచ్ఛైవ స్వర్లోకాదేత్య మేదినీం పార్థివో జాయతే తాత దండనీతి విశారద. నాయన ధర్మజ, పుణ్యం నశించి దివి నుండి భూమికి వచ్చిన పుణ్యాత్ముడు దండనీతితో పండితుడు అవుతాడయ్యా. మహత్వేన చ సంయుక్త వైష్ణవేన నరో భువి బుద్ధ్యా భవతి సంయుక్త. మాహాత్మ్యం చాతిగచ్చతి. విష్ణు మహిమతో కూడి రాజుగా పుడతాడు, మంచి బుద్ధి కలిగి గొప్పతనం పొందుతాడు. స్థాపితంచ తతో దేవై నకశ్చిదతివర్తతే తిష్టచ్చేకస్య చ వసే తంచేతన్నభిధీయతే. తర్వాత దేవతలు కూడా రాజ్య ప్రతిష్ఠితిని చేశాక ఆయన ఆజ్ఞను ఎవరు కూడా అతిక్రమించరు. అలా ఒకరి వశంలో జగత్తంతా నిలుస్తుంది, అతన్ని జగత్తు నియమింపలేదు. శుభం హి కర్మరాజేంద్ర శుభత్వాయోపకల్పతే తుల్యస్యైకస్య ఉప్యాయప్యోయప్యాయం లోకో వచసి తిష్టతే. శుభమైన కర్మ శుభఫలాన్ని ఇస్తుంది. రాజు మిగిలిన మనుషులతో సమానుడైన లోకమంతా అతని మాట మీద నిలుస్తుంది. యోస్య వై ముఖమద్రాక్షి సౌమ్యం సోస్య వశానుగ శుభగం చార్థవంతం చ రూపవంతం చ పశ్యతి. సౌమ్యమైన రాజు ముఖం చూస్తే అతడు అందం అర్థం రూపం గలవాడిగా కనిపిస్తాడు. నరులు అతన్ని చూసి అతనికి వసులై ప్రవర్తిస్తారు. మహత్వాత్తస్య దండస్య నీతిర్విస్పష్ట లక్షణ నయచారస్య విపుల ఏన సర్వం ఇదంతతం. దండం గొప్ప మహిమ కలది, దాంతో నీతికి స్పష్టమైన లక్షణం ఏర్పడింది. నీతి యొక్క ప్రచారం చాలా విస్తృతమైంది, దాంతోనే ఈ లోకమంతా కూడా వ్యాపించి ఉంది. ఆగమశ్చ పురాణానాం మహర్షీనాంచ సంభవ తీర్థవంశస్య వంశశ్చ నక్షత్రాణాం యుధిష్ఠిర సకలం చాతురాశ్రమ్యం చాతుర్హోతం తథైవ చాతుర్వర్ణం తథైవాత్ర చాతుర్విద్యం చ కీర్తితం.
పురాణాల ఉత్పత్తి, మహర్షుల పుట్టుక, తీర్థవంశం, నక్షత్రవంశం, చతురాశ్రమాలు, చాతుర్హోత్రం, 4 వర్ణాలు, 4 విద్యలు, ఇలా అన్ని విషయాలను కూడా ఈ గ్రంథం వివరిస్తున్నది. ఇతిహాసాశ్చ వేదాశ్చ న్యాయ కృత్స్నశ్చ వర్ణిత తపోజ్ఞానమహింసా చ సత్యా సత్యే నయ పర వృద్ధోపసేవా దానం చ శౌచముత్థానమేవ చ సర్వభూతానుకంపా చ సర్వమంత్రోపవర్ణితం. ఇతిహాసాలు, వేదాలు, సమగ్రమైన న్యాయం అయిపోయింది. ఆర్టిస్తున్నాను. సత్యాసత్యాలు, అహింస, ఉత్తమ నీతి, వృద్ధుల్ని సేవించే విధానం, దానం, శౌచం, ప్రయత్నం, సర్వభూత దయ అన్ని ఇందులో చెప్పబడాయి. భువి చాధోగతం యచ్చ తచ్చ సర్వం సమర్పితం తస్మిన్ పైతామహే శాస్త్రే పాండవై తన్న సంశయ. భూమి మీద పాతాళంలో కూడా ఉన్నదంతా ఈ పితామహుని అంటే బ్రహ్మగారి నీతి శాస్త్రంలో ఉంది. ధర్మజా, దానిలో సంశయం ఏం లేదయ్యా. తతో జగతి రాజేంద్ర సతతం శబ్దితం బుధై దేవాశ్చ నరదేవాశ్చ తుల్యా ఇది విశాంపతి. అందువల్లనే దేవతలు, రాజులు సమానులు అని పండితులు అంటారు. ఏతత్తే సర్వమాఖ్యాతం మహత్వం ప్రతిరాజసు కాస్నేవ భరత శ్రేష్ఠ కిమన్యది వర్తతే. ధర్మజ, రాజుల మహత్యం గురించి సర్వం పూర్తిగా నీకు చెప్పాను. ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు అని గ్రహించు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి సూత్రాధ్యాయే 19షష్ఠితమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 59వ అధ్యాయం. రేపు 60వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.